మోదీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే సీఎం రేవంత్ రెడ్డి అదే చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బీజేపీలో స్కూల్లో, టీడీపీలో కాలేజీలో చదువుకున్నానని, రాహుల్ గాంధీ కోసం ఉద్యోగం ఇస్తే చేస్తున్నానంటూ రేవంత్ రెడ్డి స్వయంగా తానే చెప్పారన్నారు. ఈ విషయం చెప్పి రేవంత్ రెడ్డి అందరినీ షాక్ చేశారని, కానీ తాను షాక్ అవ్వలేదన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి అని తనకు ముందే తెలుసన్నారు కేఏ పాల్. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా బయటకు వచ్చేయడం ఖాయమన్నారు. ఢిల్లీలో రేవంత్ మాట ఎవరూ వినడం లేదని, రాహుల్, సోనియా అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఈడీ కేసు నుంచి తనను మోదీనే కాపాడగలరని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అన్నారు కేఏ పాల్. నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందరినీ షాక్ చేశాడు కదా, నన్ను షాక్ చేయలేదు. ఎందుకంటే నాకు ముందే తెలుసు ఆయన బీజేపీ, మోదీ, ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అదే చేస్తాడని. ఆయనే నిన్ను క్లియర్గా చెప్పాడు. గవర్నర్ దత్తాత్రేయ గారు ఉంటుండగా మీటింగ్లో, అయ్యా మేమంతా ఒకటే, నేను బీజేపీలోనే చదువుకున్నాను, తెలుగుదేశం పార్టీలో కాలేజ్ చేశాను, అరే గతి లేక నాకు ఉద్యోగం ఇచ్చాడు కనుక రాహుల్ గాంధీ ఉద్యోగం చేస్తున్నాను, ఎప్పుడైనా బయటకు వచ్చేయడం ఖాయం, మీతోనే ఉండడం ఖాయం. అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకని తెలుసా? ఆయన మాట ఢిల్లీలో ఎవరు వినడం లేదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో అపాయింట్మెంట్ దొరకడం లేదు. కోర్టు కేసులు ఎక్కువైపోయి ఆయన మా మంత్రులకి, వీళ్ళందరికీ మంత్రులు పదవులు ఇవ్వమంటే కాంగ్రెస్లో మంత్రులకు పదవులు ఇవ్వలేదు. అందుకని ఈయన సిద్ధపడిపోతున్నాడు. ఎందుకు? ఎప్పుడైనా నన్ను మోదీయే కాపాడగలడు, ఈడీ నుంచి మళ్ళా హెరాల్డ్ కేసులో నన్ను ఇరికించారు అనుకుంటున్నాడు. కాదు, ఆయనకు తెలుసు ఆయన ఏ తప్పులు చేశాడో, దేవునికి దూరం అయ్యాడో, శాపగ్రస్తుడు అవుతున్నాడో, దేవుని ఉగ్రత వస్తుందో ఎవరూ రక్షించలేరు మారు మనసు పొందితేనే తప్ప. మోదీ గారు వచ్చినప్పుడు మా పెద్దన్న అన్నప్పుడే నేను మాట్లాడాను కదా. ఇప్పుడు ఇంక వీళ్ళెవ్వరినీ నమ్మలేమని మీకు అర్థమైపోయిందా? ఇప్పుడున్న వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ ఏం చెప్తే అదే చేస్తారు ఈ రాజకీయ నాయకులు అందరూ. నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందరినీ షాక్ చేశాడు కదా, నన్ను షాక్ చేయలేదు. ఎందుకంటే నాకు ముందే తెలుసు ఆయన బీజేపీ, మోదీ, ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే